మరో ఇద్దరట. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయం ఆసక్తిని పెంచుతోంది. ఎంపీ టికెట్ కోసం అభ్యర్థుల పోటీ పెరిగింది. ఆశావహులు టికెట్ దక్కే పరిస్థితి లేకుంటే పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు కాంగ్రెస్, బీజేపీ గూటికి చేరుతున్నారు. మరోవైపు బీఎస్పీతో బీఆర్ఎస్ జత కట్టడం కొందరు నేతలకు నచ్చట్లేదు. ఈ క్రమంలో బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తును వ్యతిరేకిస్తున్న సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన కొమరం భీం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్ష పదవికి బుధవారం రాజీనామా చేశారు. మంత్రి సీతక్క సమక్షంలో ఇవాళ కాంగ్రెస్లో చేరబోతున్నట్టు స్పష్టం చేశారు. ఈయన గతంలోనే డిసైడ్ అయిపోయింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్తో పొత్తు అనగానే ఆయన కాంగ్రెస్లో రావడానికి డిసైడ్ అయిపోయింది. కోనప్పతో పాటు మరో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కోనప్ప కాంగ్రెస్లో చేరే ఇవాళే ఆయన కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరందుకున్నది. పైళ్ల శేఖర్ రెడ్డి భువనగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఆయన ట్విస్ట్ ఇచ్చారు. సో పైళ్ల శేఖర్ రెడ్డి భువనగిరి మొన్న ఆయన అనిల్ కుమార్ చేతిలో ఓడిపోవడం జరిగింది బీఆర్ఎస్ నుంచి. సో యాక్చువల్గా ఆయన బీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చినాయి. ఆయనకి టికెట్ ఇవ్వడానికి కూడా రెడీ అయినారట. కానీ ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. మళ్ళా 100 కోట్లు పెడితే మళ్ళా 100 కోట్లు పోయే అవకాశం ఉంది. గెలిచే అవకాశం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉన్నది. సో కాంగ్రెస్ అన్ని ఎమ్మెల్యే స్థానాలు దాదాపుగా వాళ్ళే గెలిచారు, ఒక్క జనగామ మినహాయిస్తే. కాకపోతే అక్కడ బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడ్ ఒక బీసీ లీడర్ పోటీలో ఉండడం, ఆయన అన్ని పార్టీల నాయకులతో దగ్గరి సంబంధాలు, ఆయన దట్టు బీసీ కావడం, ఆయన దాంతోపాటు ఒక సౌమ్యుడిగా ఉండడం, పోయినసారి ఎలక్షన్లో కూడా కేవలం 5,000 ఓట్లతో ఓడిపోవడం, 2014లో ఎంపీగా పనిచేసిన అనుభవం, ఆయన చేసిన పనులు, ఇవన్నీ కూడా ఆయన కొంత ఉపయోగపడే అవకాశం కనబడతా ఉన్నది. సో ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ ఉంది. బీఆర్ఎస్ 3వ ప్లేస్లో ఉంది. సో అందుకే ఆయన పోటీకి నిరాకరించిండు. పైసలు పోతే తప్ప ఉపయోగం లేదని. సో ఆయన కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఏమో మరి పార్టీ టికెట్ ఆయనకి ఇస్తారా అన్నది చెప్పలేం. ఎందుకంటే అక్కడ ఎవరైనా ఇప్పుడు అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న కొడుకు, లేదంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి, లేదంటే ఈయన దాకా వచ్చే అవకాశం ఉందంటే మధ్యలో ఇంకొక ఆయన ఎంటర్ అయ్యాడు, గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు ఎంటర్ అయ్యాడు. సో మొన్న నల్గొండ జిల్లా నేతలతో సమీక్ష పెట్టినా కూడా కేసీఆర్ మీటింగ్కి ఆయన పోలే. అమిత్ రెడ్డి ఆయన పేరు వినిపిస్తుంది. వీళ్ళందరినీ కాదని ఈయన దాకా టికెట్ వచ్చే అవకాశం ఉంటుందన్న చూడాలి. సో ఏది ఏమైనా మనం ఒక విషయం ఇక్కడ గమనించాలి. ఒక విషయం, మనం ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఈ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని రెడ్డి జిల్లా అని మార్చండి. నేను ఇక్కడ ప్రజల గురించి నేను మాట్లాడట్లేదు. దయచేసి ఎక్కడా కూడా ఇందులో రెడ్డి ప్రజల గురించి నేను వాళ్ళని ఇన్వాల్వ్ చేయట్లేదు. ఓన్లీ వాళ్ళ నాయకులని, ఆ నాయకత్వం గురించి నేను మాట్లాడుతున్నా. నల్గొండ జిల్లాని దయచేసి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సరే, ఇందులో మీ ప్రమేయం లేకపోయినా మీరు కూడా వాళ్ళని కాదని నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో మీరు కూడా లేరు. ఎందుకంటే వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉన్నారు. ఈ నల్గొండ జిల్లాకి రెడ్డి జిల్లాగా పేరు మార్చేయండి. అప్పుడైనా ఈ రెడ్డి జిల్లాగా పేరు మార్చేస్తే అప్పుడైనా మా బీసీలకి లేకపోతే కింది వర్గాల ప్రజలకి సిగ్గొస్తుందేమో చూడాలి. ఎందుకంటే నేను ఎందుకు ఇంత పెద్ద మాట ఉపయోగిస్తున్నానంటే, ఇంత దుర్మార్గంగా మొత్తం టికెట్లన్నీ వాళ్ళే. మీరు చూడండి, కాంగ్రెస్ 12 స్థానాలంటూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క స్థానం నుంచి బీసీకి టికెట్ ఇస్తారా? అది కూడా ఆయన ముందు నుంచి కష్టపడితే బీర్లా ఎల్లయ్య టికెట్ ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది. లేకపోతే అది కూడా కథమే. 12లో ఒక్క సీటు బీసీకి ఇచ్చి, ఒకటే అనుకుంటున్నా, ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఏమన్నా ఒకటి అది ఉంటుంది చూడాలి, ఒక టికెట్ వాళ్ళకి ఇచ్చి, ఇప్పుడు ఎంపీలు 2 ఎంపీలు ఉంటే నల్గొండ ఎంపీ, భువనగిరి ఎంపీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 2 రెడ్లకే. మరి మిగతా వర్గాలు ఏమైపోవాలా? ఇప్పుడు మీరు అధికారంలో లేనప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు గెలుపు గుర్రాలు అన్నారు. అరే బీసీలకు ఇస్తే వద్దయా, బీసీలకు ఇస్తే ఆడు ఓడిపోతారు, వీళ్ళంతా కలిసి ఓడగొడతారు, ఇట్లా రకరకాలుగా చెప్పినారు మీరు. సరే, అధికారం కోసం కేసీఆర్ అంటూ దించడం కోసం ప్రజలు కూడా మీ వైపు ఓకే అన్నారు, మిమ్మల్ని అందరినీ గెలిపించిన అధికారం ఉంది కదా, ఇప్పుడు రాజ్యం మీ చేతిలో ఉంది కదా, గెలిపించుకోవడానికి అవకాశాలు మీ దగ్గర ఉన్నాయి కదా. అయినా మళ్ళీ నల్గొండ ఎంపీ టికెట్ జానారెడ్డి కొడుక్కి, భువనగిరి ఎంపీ టికెట్ ఎవరికి, భువనగిరి ఎంపీ టికెట్ ఎవరికి ఇస్తారట? ఇక్కడ కోమటిరెడ్డి ఫ్యామిలీ ఈక్వేషన్ ఎట్లుంటుందంటే, ఫస్ట్ ఎవరికి వాళ్ళు అప్లై చేస్తారు. ఏమంటాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు, మా అన్న కొడుకు ఇవ్వాలి పవన్ కుమార్ రెడ్డికి అని ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తాడు. రాజగోపాల్ రెడ్డి ఏమంటాడు, నా భార్యకి టికెట్ ఇవ్వాలంటాడు.
ఇంకొకరి పేరు ప్రస్తావించి ఎవరికి వాళ్ళగా ఫైట్ చేస్తున్నట్టు కనబడుతుంది. చివరికి వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు? ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్యకి లక్ష్మికి టికెట్ ఇవ్వాలి అని అందరినీ పురమాయిస్తున్నాడు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డితో పాటు వెంకటరెడ్డి కూడా అదే లైన్కి వచ్చిండు. ఇప్పుడు ఇక ఆయన ఫస్ట్ అంతా రికమెండ్ చేసిన వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తాడు. ఇక చివరికి ఒక క్యాండిడేట్ ఎంచుకుంటారు. వాళ్ళు ఏదైతే ముందే అనుకుంటారో, ఇగో మన ఇంట్లో వీళ్ళకి టికెట్ రావాలని అనుకుంటారో, ముందు అనుకున్న వాళ్ళందరినీ పక్కకి నెట్టి ఒక క్యాండిడేట్ దగ్గరికి వస్తారు. అప్పుడు హైకమాండ్ ఏమనుకోవాలి? ఓ వెంకటరెడ్డి కూడా ఈ అభ్యర్థి కోసమే రికమెండ్ చేస్తున్నాడు, ఆయన ప్రపోజ్ చేసిన వాళ్ళని కూడా వద్దంటున్నాడు అని హైకమాండ్ కూడా ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్యకి టికెట్ వచ్చేలాగా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఇది వీళ్ళ స్కెచ్. అసలు ఎవడిది ఓట్లెవడివి రాజకీయం ఇవ్వండి, ఎవడు పదవిలో ఉంటున్నాడు? అన్న మంత్రి, ఇప్పుడు తమ్ముడు ఎమ్మెల్యే, మళ్ళీ మంత్రి కావడానికి ప్రయత్నం, మళ్ళీ ఆయన భార్యకి ఎంపీ టికెట్. ఏమి గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వాలన్న ప్రయత్నం. అసలు భువనగిరికి మీకు ఏమైనా సంబంధం ఉందా? ఏం రాజకీయం అసలు ఇది? అందుకే వీళ్ళని అనడం వల్ల ఉపయోగం లేదు. మనకు ఉండాల. మనకేమీ ఆలోచన లేకపోవడం వల్ల, మనకి కనీసమైన ఇది లేకపోవడం వల్ల మన నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ సంఘాలు, ఈ దుర్మార్గులు కేవలం ఎలక్షన్లకు ముందే బీసీ వాదం ఎత్తుకోవడం వల్ల మనకి ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది. ప్రజలే ఆలోచించాలా. ఇప్పుడు నేను ఇవి మాట్లాడితే కింద కామెంట్స్ వస్తాయి, మా లీడర్ పైసలు ఇస్తున్నారు. ఎవరి కోసం ఇస్తున్నారు? వీళ్ళు పుణ్యానికి ఇస్తున్నారా? వీళ్ళు కంపెనీలు పెట్టి ఆ కంపెనీల్లో బిజినెస్లో భాగంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ అనేది సిఎస్ఆర్ ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్ ప్రతి కంపెనీ 2% ప్రజల కోసం ఖర్చు పెట్టాలా. ఆ 2% ఖర్చు పెట్టే దాంట్లో భాగంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి చచ్చిపోయినప్పుడు, పుట్టినప్పుడు ఇంకోటి పైసలు ఇచ్చి ఫోటోలు తీసుకొని వాళ్ళ కంపెనీ ఎదుగుదలకు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. నీకేమైనా పుణ్యానికి ఇస్తలేడు నీకు పైసలు. అసలు నీకు ఆ డబ్బులు అక్కర ఏమున్నది? వీళ్ళు మన చేతిలో రాజ్యం పెడితే మనమే ఈ పరిపాలన చేసుకుంటే ఈ పైసలు వాళ్ళ దగ్గర ఆడుకోవాల్సిన సిచ్యువేషన్ మనకేంది? అందుకే కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే నల్గొండ జిల్లా పేరు ఎత్తేసి రెడ్డి జిల్లా అని పేరు పెట్టేయండి. ఇక మీరు ఇందులో మిగతా పార్టీలు ఏం తక్కువేం తినలే. మిగతా పార్టీలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. మీరు ఒక ఈక్వేషన్ చూపించవచ్చు కదా. బీజేపీ వాళ్ళు అక్కడ ఆ సైదిరెడ్డిని మిమ్మల్ని కొట్టినట్టు సైదిరెడ్డిని తీసుకొచ్చి పెట్టి ఆయనకి టికెట్ ఇవ్వడం ఎందుకు? మళ్ళా ఎట్లా అయిపోయిందంటే నల్గొండలో రెడ్లని కాదని మనం టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు అన్న ఈక్వేషన్లోకి వెళ్ళిపోయింది అన్ని పార్టీలు. ఓట్లేమో 90% పైగా అక్కడ బీసీ ఎస్టీ ఎస్సీలవి, సీట్లు మాత్రం వీళ్ళవి. ఎటువైపు వెళ్తున్నది? అందుకే జనమే ఆలోచించాల. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్యకి టికెట్ కోసం విశ్వ ప్రయత్నం. ఇక మొత్తం ఉన్న ఆ ఎస్సీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కూడా అదే చెప్తున్నారు. ఇగో మా భార్య లక్ష్మి పేరుని మీరు అందరూ ప్రతిపాదించండి, ఎవరు అడిగినా ఇదే పేరు చెప్పండి. ఇప్పుడు అందరూ వెంకటరెడ్డితో సహా మొత్తం ఆమె పేరునే చెప్పాల. ఇది చాలా దుర్మార్గం. మీరు ఇంకా మారకపోతే భవిష్యత్తులో ఇది మరో ఉద్యమంగా వచ్చే అవకాశం ఉంది. బీసీ ఉద్యమం అన్నది, బీసీ సంఘాలు ఉన్నాయి కదా, సోకాల్డ్ బీసీ సంఘాలు పెట్టండి, నల్గొండలో సమావేశం పెట్టండి. నల్గొండ జిల్లా నుంచే రాజకీయం మారాలి, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే. పేరు కులగణన పేరు చెప్తారు, అసెంబ్లీలో తీర్మానం చేస్తారు, ఇక్కడికి వచ్చేసరికి టికెట్లు ఇవ్వరు. మరి అదేందో అర్థం కాదు. గెలిచే అవకాశం ఉంది, రాజ్యం మీ చేతిలో ఉంది. ఇప్పుడు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఏమన్నాడండి? నా టికెట్ కోసం అవసరం అయితే బీసీలకు ఇచ్చి నా టికెట్ త్యాగం చేస్తాను. ఇప్పుడు చెయ్యి. ఇప్పుడు నల్గొండ అండ్ భువనగిరి టికెట్లు త్యాగం చేయి. ఇప్పుడు నువ్వు ఆనాడు అనిల్ కుమార్ రెడ్డి పార్టీ మారడానికి కారణం ఒక బీసీ లీడర్ని తెచ్చి రాజకీయం చేసినావు, బీసీ నాయకత్వాన్ని పెంపొందించడానికి కాదు. మరి ఆ బీసీ నాయకుడు ఎక్కడ పోయిండు? ఎంపీ టికెట్. ఎంత ఘోరం అండి ఇది! ఏం రాజకీయం అసలు ఇది? ఎవడు అడిగేటోడు లేడనా?